ఎచ్చుటకు వెలుటకైనను దేవుని చిత్త ప్రకారం ఏమి చెప్పుటకైనను దేవుని చిత్త ప్రకారం ఏమి చేయుటకైనను దేవునికి అందుబాటులో ఉండే. క్లియరా? 3 విషయాలు చేసినాడు. దేవుని చిత్త ప్రకారం ఎచ్చుటకు వెళ్ళుటకైనను ఏమి చెప్పుటకైనను ఏమి చేయుటకైనను దేవునికి అందుబాటులో ఉండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. బండ సందుల్లో నిలబడ్డోళ్ళు దేవుని చిత్తమే చేయాలి. భక్సింగ్ గారు దేవుని చిత్తం చేశాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. భక్సింగ్ సరే నా టైం అయిపోతుంది, 4 minutes అవుతుంది, ఇది చూడాలి. భక్సింగ్ గారు కరాచీలో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి నాకు రెంట్ కట్టుకోవాలా, 12 రూపాయలు అవసరం ఉంది భక్సింగ్ అని అంటే, భక్సింగ్ గారు పక్క రూమ్లో పోయి యేసు ప్రభా 12 రూపాయలు కావాలంట, ఏం చేయాలా అంటే దేవుడు అన్నాడంట నీ సూట్ కేసు ఓపెన్ చేయన్నాడంట. ఓపెన్ చేస్తే కరెక్ట్ 12 రూపాయలు దొరికినాయంట. ఇప్పుడు భక్సింగ్ గారు ఏమన్నారంట తెలుసా, ప్రభా ఈ 12 రూపాయలు నేను 2 days తర్వాత అజ్మీర్కి వెళ్ళి వాక్యం చెప్పేది ఉంది, ఇది ట్రైన్ టికెట్ పైసలు అని చెప్పినాడంట. అప్పుడు ప్రభు ఏమన్నాడంట తెలుసా, ఈ పైసలు ఎవరి అని అన్నాడంట. ఈ పైసలు ఎవరి? అప్పుడు భక్సింగ్ దేవుడు అన్నాడంట దేవుని దగ్గర, ఐఎమ్ సారీ ప్రభా ఈ పైసలు నా డబ్బులు అయితే నువ్వేం చేస్తున్నావు మరి అన్నాడంట. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా డబ్బులు? ఆ పక్కన ఆయనకి 12 రూపాయలు ఇచ్చే అన్నాడట. ఇచ్చిన తర్వాత ఇచ్చేసినాడు, ఆయన సంతోషంగా వెళ్ళిపోయినాడు. ఒక ఐడియా ఏం చేస్తుంది జీవితాన్ని అంటే మనం ఇట్లా ఉండకూడదు దాని కొరకు చెప్తున్నాను. నమ్మకం చూడండి ఏం చెప్పిండంట తెలుసా. ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందంట భక్సింగ్ గారికి. 2 రోజుల తర్వాత ట్రైన్ టికెట్ తీసుకొని అజ్మీర్కి పోయి వాక్యం చెప్పాలి కదా. ఇప్పుడు పైసలు లేవు కదా. వాళ్ళ పెద్దక్కు ఉండే పార్వతి అని, ఆమె దగ్గరికి పోయి ముఖం ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టండి ముఖం, ఏడ్చుకుంటా ముఖం పెడతా అనుకున్నాడంట. వాళ్ళ పెద్దక్క అడుగుతుంది కదా, అరే ఎందుకురా ఏడుస్తున్నావు నువ్వు అంటే, ఎందుకు దుఃఖంలో ఉన్నావు, దుఃఖ ముఖంతో ఎందుకున్నావు అని అంటే, ఏం లేదక్క నేను భారతదేశం అజ్మీర్కి పోయి వాక్యం చెప్పాలా, 12 రూపాయలు లేవు అని అడుగుతా అని ఆలోచన చేశాడంట. ప్రభు అన్నాడంట ఈ డ్రామాలు చేయొద్దు అన్నాడంట. ఏం చేయొద్దు అన్నాడు? నన్నే అడగాల ఈ డ్రామాలు చేయొద్దు. రెండో మాట, అప్పట్లో ఫోన్లు లేవు కదా, ట్రంక్ కాల్ చేసి అజ్మీర్ వాళ్ళకి ఈయన దగ్గర పైసలు కదా, మీటింగ్ క్యాన్సల్ చేస్తా అని చెప్తా అనుకున్నాడంట. ప్రభు అన్నాడంట నేను మీటింగ్ ఒప్పుకున్నా నువ్వెట్లా క్యాన్సిల్ చేస్తావు అన్నాడంట. అప్పుడు భక్సింగ్ గారికి ఇంకా కోపం వచ్చి ఏం చేశాడంట, ఇంటికి పోయి సూట్ కేసులో బట్టలన్నీ చదువు కోపంలో రైల్వే స్టేషన్కి వచ్చి నిలబడ్డాడంట. ఇంకా టికెట్లు తీసుకోవాలా, ఇంకా డబ్బులు లేవు కదా. ఒక ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి భక్సింగ్ గారు అంటే మీరేనా